అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 11 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి పనులు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. విజయం ఒక్క రోజులో రాదు, అది ప్రతిరోజు చిన్న ప్రయత్నాల ఫలితం. ఆ ప్రయత్నాల్లో నీ మనసు పెట్టి చేస్తే జీవితం నీకు కావాల్సిన స్థాయికి చేరుస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 11, 2025 సోమవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం. సూర్యోదయము 6 గంటల 2 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 42 నిమిషములకు, చంద్రోదయము 8 గంటల 18 నిమిషములకు, చంద్రాస్త సమయము 8 గంటల 33 నిమిషములకు. ఈ రోజున తిథి విదియ. ఆగస్టు 10 మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషముల నుంచి ఆగస్టు 11 ఉదయం 10 గంటల 34 నిమిషముల వరకు విదియ తిథి అనేది ఉంటుంది. తదుపరి తదియ తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము శతభిష. ఆగస్టు 10 మధ్యాహ్నం 1 గంట 52 నిమిషముల నుంచి ఆగస్టు 11 మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కుంభరాశి. ఈరోజు జన్మించిన వారందరూ కుంభరాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగము అతిగండ. ఆగస్టు 11 రాత్రి 12 గంటల 2 నిమిషముల నుంచి ఆగస్టు 11 రాత్రి 9 గంటల 33 నిమిషముల వరకు. తదుపరి సుకర్మ. కరణము గరిజ. ఆగస్టు 11 ఉదయం 10 గంటల 34 నిమిషముల వరకు. తదుపరి వనిజ. ఆగస్టు 11 రాత్రి 9 గంటల 39 నిమిషముల వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 7 గంటల 6 నిమిషముల నుంచి రాత్రి 8 గంటల 37 నిమిషముల వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 37 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 7 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం ఉదయం 7 గంటల 36 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషముల వరకు. యమగండం ఉదయం 10 గంటల 46 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషం వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 25 నిమిషముల నుంచి 5 గంటల 3 నిమిషముల వరకు. అమృత కాలము ఉదయం 6 గంటల 2 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 35 నిమిషముల వరకు. మరలా తెల్లవారుజామున 4 గంటల 13 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 45 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 7 గంటల 8 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము శివుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, సుధాముడు ఎవరి స్నేహితుడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ ఎటువంటి పండుగలు కానీ విశిష్టతలు కానీ ప్రత్యేకతలు కానీ ఏమీ లేవు. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, అన్నప్రాసనకు, వ్యవసాయ పనులకు, చిన్నపిల్లల్ని ఊయలలో వేయటానికి, వ్యాపార వ్యవహారములకు, ప్రయాణాలకు, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవడానికైతే ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, కన్య, ధనుసు, కుంభరాశులండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి నక్షత్రములకు ఆగస్టు 11వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 11 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము సమయాలను సమీకరణ చేసుకొని
మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.